ఇటీవల ఒక ప్రైవేట్ సినిమా ఫంక్షన్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు ఆయన 26/4/2025 నాడు మా టీవీ ఫిలిమ్స్ ఫ్రీ రిలీజ్ రెట్రో మూవీ ఈవెంట్లో ఫేమస్ పాపులర్ యాక్టర్ శ్రీ విజయ్ దేవరకొండ గారు ఆ రోజు సూర్య హీరో కూడా ఆ స్టేజ్ని పంచుకోవడం జరుగుతుంది. దేశంలో ఉన్న మీడియా ముందు, అదేవిధంగా ఫ్యాన్స్ ముందు, చాలా వ్యక్తుల ముందు ఆయన ఏమన్నాడంటే 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు, 500 సంవత్సరాల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్లు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులన్నీ అలాంటి స్టేట్మెంట్ వాడడం జరిగింది. అది ఎలా ఉందంటే టెర్రరిస్ట్తో కంపేర్ చేయడం జరిగింది గిరిజనులను. అది మాకు చాలా ఇబ్బందికరమైన మాట. కాబట్టి ఆయన పైన మేము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము SC/ST కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. తనపైన FIR చేసి యాక్షన్ తీసుకోవాలని మా యొక్క డిమాండ్ అండి. అంటే ఏంటి అసలు, అంటే పోల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? టెర్రరిస్టులతో పోల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఏదో కాశ్మీర్కి సంబంధించి అటాక్ గురించి మాట్లాడితే ఓకే, బట్ ట్రైబల్స్ 500 ఏళ్ల క్రితం ఆయన ఏదో చూసినట్టు మాట్లాడుగా, దానికి సంబంధించిన మీ అభ్యంతరం అంతే. ఎందుకంటే ఆయన కంపేరింగ్ విత్ టెర్రరిస్ట్ అంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే అది మా జాతిని అవమానించడమే. ఆయన చెప్పిన మాట మాకు మనసుకు గుచ్చుకున్నట్టే జరిగింది. కాబట్టి ఆయన పైన కేసు వేసి ఆయన పైన యాక్షన్ తీసుకొని ట్రయల్ నడిపించడమని మేము కోరుతున్నాము. అంటే ఎక్కడ కంప్లైంట్ చేశారు? ఇప్పుడు మళ్ళీ SC/ST కమిషన్ కూడా ఇద్దామని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లా ఉంది ఇది? అదే SC/ST కమిషన్కి రిప్రజెంటేషన్ చేస్తాము. దేర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో, ఎంక్వైరీ ఏం జరిగిందో పోలీస్ వాళ్ళని అడుగుతారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళని, వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో దానిపైన మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాము. అంటే ఒకవేళ సారీ చెప్తే మీరు ఏమైనా కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా? తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్ 3-4 డేస్ నుంచి మేము ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి స్పందన లేదు మన విజయ్ దేవరకొండ తరపు నుంచి. కాబట్టి అతనిపైన ఇక సారీ అనే ఆలోచన లేదు మాకు. ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఫర్దర్గా ఆయన పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని నేను అథారిటీస్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే మీరేమైనా విజయ్ దేవరకొండ కానీ అతని టీంని కానీ ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా? ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా వివరణ కోరిరా, లేకపోతే డైరెక్ట్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఎట్లా సార్, తప్పు చేసింది ఆయన అప్రోచ్ అవ్వాలి. మేము ఆయనను అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. అలాంటి వ్యక్తి దగ్గర మేము అడగడం అవసరం లేదు. మా జాతిని ఆయన అవమానించిండు కాబట్టి మేము తప్పకుండా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని మేము ముందుకు వచ్చాము. మా గిరిజనులు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా కష్టపడుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాం మేము. కానీ గిరిజనులను కించపరచాలని దురుద్దేశంతోనే అట్లా మాట్లాడిండు. కానీ ఆయన మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఆయన మీద FIR బుక్ చేయాలి. వాళ్ళ FIR బుక్ చేయకుండా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసేసి కోర్టు రిఫర్ చేపిస్తాము. ఆయన మీద చర్య తీసుకునే మళ్ళీ ఇప్పుడు SC/ST స్టేట్ SC/ST కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. జాతీయ SC/ST కమిషన్ కూడా దృష్టికి తీసుకెళ్తాము. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి జరగకుండా కూడా మళ్ళీ చర్యలు తీసుకోవాలి. ఆయన మీద కఠిన తీసుకోవాలి. ఎందుకంటే FIR అయింది. FIR అయ్యలేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా కూడా మా వేరే వాళ్ళు కూడా మా గిరిజనులు కూడా చాలా మన మల్కజ్గిరిలో అక్కడక్కడ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఆయన మీద గిరిజనులు అంటే ఒక వేరే ఉగ్రవాదులతో పోల్చిండు ఆయన గిరిజనులు. కాబట్టి మా గిరిజనులకు ఇది అవమానకరము. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రభుత్వం కూడా స్పందించి ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం. ఒకవేళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? SC/ST కమిషన్ కానీ లేకపోతే పోలీసులు కానీ ఏం యాక్షన్ ప్లాన్ అంటే చేయకపోతే ఏం చర్య తీసుకోకపోతే మీ యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? యాక్షన్ ప్లాన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము. SC/ST కమిషనర్ దృష్టి కూడా తీసుకొచ్చినాం. దీన్ని ఇంకా ఫర్దర్ ముందు పోదాం అనుకుంటున్నాం. మా ప్రెసిడెంట్ గారు మేమంతా యాక్షన్ మనం కూర్చొని మాట్లాడేసేసి ఒకవేళ అంతా కాకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసి కూడా ఆయన కోర్టు వరకు రప్పించి మళ్ళా గిరిజనుల క్షమాపణ చెప్పి వాళ్ళ ఇలాంటివి మళ్ళీ జరగనట్టుగా చేయాలని చెప్పి చేస్తాము. దీన్ని ఇడిచిపెట్టేది లేదు, ఇంతలో ఇడిచిపెట్టేది లేదు. ఏడికంటే ఆడికి పోతాం. మా వాళ్ళందరినీ ఉత్తేజపరిచేసి అన్నీ వేరే క్యాస్ట్ మా క్యాస్ట్లో డాక్టర్స్ అసోసియేషన్ ఉన్నారు, మళ్ళీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకొని పోయి దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని అనుకుంటున్నాం.
ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకున్నాక మేము విడిచిపెట్టామని అంటున్నాం. పొలిటికల్గా కూడా ఎందుకు చాలామంది ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు, ఎందుకు ఇంకా వాళ్ళు ఇంకా స్పందించలేదు? మరి వాళ్ళ దాకా పోలేదా లేకపోతే ఎట్లా? వాళ్ళ దాకా పోలేదు, అందుకోసమే వాళ్ళు స్పందించలేదు. వెళ్ళి ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటుండే, మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పి ఈ ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుండే. ఖచ్చితంగా ఏదైతే విజయ్ దేవరకొండ చేశారో అది మా గిరిజనులకు సంబంధించి మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా సారీ చెప్పినా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక ఉగ్రవాదులతోని ఆ గిరిజనులు పోల్చడమే చాలా పెద్ద రకమైన మాకు అవమానకరం. మమ్మల్ని చాలా మనోవేదన గురి చేసింది మా గిరిజనులకు కానీ సంబంధించి. గిరిజనుల్లో చాలామంది చదువుకొని చాలా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ అలాంటిది కాకుండా కామన్ సెన్స్ లేదు అంటూ, లేకపోతే బుద్ధి లేదు అంటూ మాట్లాడిన విజయ్ దేవరకొండ వ్యాఖ్యలైతే మమ్మల్ని తీవ్రంగా బాధించాయి. మా గిరిజన సంఘాలన్నీ త్వరలోనే భేటీ, అవసరమైతే భవిష్యత్తు కార్యాచరణ విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. అటు క్షమాపణ చెప్పినా కూడా లీగల్గా కూడా ఫైట్ చేస్తామని చెప్పేసి గిరిజన సంఘాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.